పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయనలే మనం బలపరుస్తాడు. ఆయన లేకే మన ఇష్టానుసారంగా ఉంటున్నాము నేడు. కానీ మేడ గదిలో ఉన్నటువంటి 120 మంది ఎప్పుడైతే వారి మీదకి ఆత్మ దిగి వచ్చిందో, యెరూషలేము పెంతెకొస్తు పండుగకు వచ్చినటువంటి ప్రజలందరూ అంట, దేవాలయంలో ఉన్నటువంటి జనం గాని, వీధుల్లో ఉన్నటువంటి జనం గాని, వారందరూ 120 మంది వైపు తిరిగారు. యెరూషలేము దేవాలయంలో లక్షల మంది ఉన్నారు, ఈ మేడ గదిలో 120 మందే ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడ దిగొచ్చింది? విస్తారమైన జనమున దగ్గర దిగొచ్చిందా? బలులు అర్పిస్తున్న దగ్గర దిగొచ్చిందా? వీళ్ళందరూ కలిపి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నాకు పండగలు చేస్తున్నారు కదా వాళ్ళ మీద దిగొచ్చిందా? మనం పండగలు చేస్తే దేవుడు ఆశీర్వదించాడు, మన అర్పణలు ఇచ్చేస్తే దేవుడు ఆశీర్వదించాడు, మనం బలులు అర్పించేస్తే ఆశీర్వదించాడు, మనం మందిరంలోకి వచ్చి కూర్చుంటే ఆశీర్వదించాడు. మాకు ప్రతి సంవత్సరం ఆచారం అండి, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్. విశ్వాసం అంట, ఈసీజీ విశ్వాసం అంట, ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే. అప్పుడే మనం ఆరాధించాలి, అప్పుడే మనం త్వరగా మిగిలిన రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. క్రైస్తవుల విశ్వాసం అలాగే ఉందంట.